హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం ఈనాటి ముఖ్యాంశాలు. వాటరైజ్ అక్రమ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఏపీ లిక్కర్ స్కామ్లో ముందస్తు బెయిల్ కోసం ఆశపడిన వైఎస్ జగన్, వైఎస్టీ కృష్ణారెడ్డి, ధనంజయ్ రెడ్డిలను సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ను తోసిపుచ్చింది. గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఆగడం లేదు. నిన్న జరిపిన దాడుల్లో 80 మంది పౌరులు మరణించారు. మార్చి 18 నుంచి ఇప్పటి వరకు 2879 మంది పాలిస్తాన్ పౌరులు మరణించినట్లుగా అంచనా. ప్రముఖ హాలీవుడ్ యాక్టర్ జోర్డాన్ బేకర్ కన్నుమూశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణించారు. 50 ఏళ్ల వివిధ హాలీవుడ్ సినిమాల్లో ఆయన నటించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మళ్లీ వ్యాపిస్తుంది. హాంకాంగ్, సింగపూర్లో తాజాగా కేసులు పెరుగుతున్నాయి. హాంకాంగ్లో గత వారం రోజుల్లో 30 కేసు పెరగా సింగపూర్లో 30% కేసులు పెరిగినున్నాయి. దేశం కోసం ప్రతి ఒక్కరూ చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని నటి రేణు దేశాయ్ కోరారు. మీరు నిజంగా మన దేశం కోసం ఆలోచించిన వారైతే చైనాకు చెందిన చిన్న వస్తువు కూడా కొనకూడదని ఆమె తెలిపారు. హైదరాబాద్లో కిలాడి లేడీలు ఒంటరిగా ఉన్నవారిని లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కుతారు. ఆ తర్వాత ఫోన్ పర్సలు కొట్టేస్తారు. దొంగతనం చేస్తూ పట్టుబడితే ఓ బైకర్ పైనే లైంగిక దాడి చేశారంటూ తిరగబడతారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయుధ సంపదలు మరింత పెంచుకోవడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇటీవల యూపీలో బ్రహ్మశ్రీ క్షిపణి తయారీ యూనిట్ ప్రారంభించారు. కాగా ఈ ఏడాది బడ్జెట్లో రక్షణ శాఖకు కేంద్రం 6.81 లక్షల కోట్లు కేటాయించింది. హీరో బెల్లంకొండ శ్రీనివాస్పై జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్లో 2 రోజుల క్రితం కారుతో రాంగ్ రూట్లోకి వెళ్ళి మరియు కానిస్టేబుల్పై దుర్భాషలాడిన బెల్లంకొండ శ్రీనివాస్. దీంతో శ్రీనివాస్పై కేసు నమోదు చేశారు పోలీసులు. పాకిస్తాన్కు బలూచిస్తాన్ చుక్కలు చూపిస్తుంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులను వెంటాడి మరీ చంపేస్తుంది. తాజాగా 56 మందిని మట్టుపెట్టినట్లు బలూచ్ ఆర్మీ తాజాగా వీడియోని ఎక్స్లో రిలీజ్ చేసింది. పాక్ ఆర్మీ కాన్వాయ్పై తుపాకులతో కాల్పులు జరపడం అందులో కనిపిస్తుంది. ఏపీ పాఠశాలలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలపై ఉపాధ్యాయులు ఉద్యమించనున్నారు. సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని ప్రభుత్వం బలహీనపరుస్తుందని ఆరోపించారు. ఈ నెల 21న ఉమ్మడి జిల్లాలోని డిఈఓ కార్యాలయాల్లో ముట్టడికి పిలుపునిచ్చారు. 16,347 టీచర్ ఉద్యోగాలకు మెగా డిఎస్సి ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఇటీవల దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. 3.35 లక్షల మంది అభ్యర్థుల అన్ని పోస్టులకు 5 ఆపరేషన్ సింధూర్ సమయంలో అసాధారణంగా పోరాడిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ జవాన్లకు ఆర్మీ చీఫ్ జనరల్ ద్వివేది ప్రశంసించారు. హైదరాబాద్ మెట్రో ఛార్జీలు రేపటి నుంచి పెరగనున్నాయి. కనీస ఛార్జీ 10 నుంచి 12 వరకు పెరగగా గరిష్ట టికెట్ ధర 60 నుంచి 75 వరకు పెంచారు. పహల్గాం ఉగ్రదాడి ఆపరేషన్ సింధూరుపై ప్రపంచ దేశాలకు వివరించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం అఖిలపక్ష ఎంపీలను విదేశాలకు పంపినట్లు సమాచారం. భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం తన వల్లే ఆగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ చెప్పుకొచ్చారు. ఇందుకోసం ఆయన కొన్ని దేశాల్లో అధ్యక్షులతో చర్చలు జరిపామన్నారు. ఆ ఫోటోలు బయటికి రావద్దని వారు కోరడంతో బయట పెట్టలేదన్నారు. దేశంలోకి కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్ కింద కొత్త 20 రూపాయల నోట్లు విడుదల చేయనట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ నోట్లపై ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజ్ కన్సల్టేషన్ సంస్థ. మొఘల్ రాజపురంలో నాగరాజ్ కన్సల్టేషన్ సంస్థ నిరుద్యోగులకి నిండా ముంచేసింది. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామంటూ ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసి సంస్థ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. తన భర్త ఆరోగ్యం బాగోలేదని వల్లభనేని వంశీ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త వంశీకి కిటోనా శాంపిల్స్ పాజిటివ్గా వచ్చాయని తెలిపారు. తన భర్త ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన ఉందని తెలిపారు. లాయర్ చిరంజీవి మాట్లాడుతూ వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కావాలనే పాత కేసులు తిరగదోలుతున్నారని, పిట్ వారంటీ దాఖలలో నిబంధనలు ఫాలో కాలేదని చిరంజీవి అన్నారు. మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ధనంజయ్. నేటి ప్రపంచం.